శ్రీకృష్ణ సహవాసం వారు మరి ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు మనందరికీ మత స్వేచ్ఛ ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని గట్టిగా అందరూ ఒకసారి నవపేట కాలనీలో ఏసఐ దీవెన సహవాసం వారు నిర్వహించినటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకకు మమ్మల్ని ఆహ్వానించినందుకు దేవుని యొక్క సేవకులు పాస్టర్ రమేష్ గారికి, అలాగే వారి యొక్క సంఘ బిడ్డలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చక్కని కార్యక్రమాలు, ఎంతో సంతోషంతో చక్కగా సండే స్కూల్ పిల్లలు చాలా వారి యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ పడిపోకుండా డౌన్ అవ్వకుండా చాలా చక్కగా మరి పెర్ఫార్మెన్స్ చేశారు. మరి వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి క్రిస్మస్ అంటే ఇందులో పాస్టర్ గారు చెప్పారు, కొత్త బట్టలు కొనుక్కోవటం లేదా పిండి వంటలు చేసుకోవటం, లేకపోతే ఇంటికి లైటింగ్ పెట్టుకొని ఇంటి ముందు స్టార్ కట్టుకోవటం కాదు. కానీ నిజమైనటువంటి క్రిస్మస్కి ఆరాధన, క్రీస్తుకి మనం ఇచ్చేటటువంటి ఆరాధనే క్రిస్మస్ యొక్క అర్థం అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు. అట్లాగే మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు దీనుడిగా తనను తాను తగ్గించుకొని పశువుల పాకలో పశువుల దొడ్లో మరి పుట్టినట్లుగా మనం చిన్ననాటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలోనికి ఎంతో తగ్గించుకొని మన కోసం, మన యొక్క పాపములకు బలిగా ఒక గొర్రె పిల్లగా మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుసు. ఆయనంత తగ్గించుకున్నప్పుడు ఈ రోజున సంఘాలలో ప్రార్థన చేస్తున్నటువంటి మనము అదే విధమైనటువంటి తగ్గింపు జీవితం కలిగి దేవుని యొక్క ప్రేమను, దేవుడు చెప్పినటువంటి నీ శత్రువులు కూడా నువ్వు ప్రేమించాలి అనేటటువంటి తత్వాన్ని మనమందరం కూడా అలవరుచుకొని ముందుకు సాగాలని, ఇటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమాలను మరెన్నో రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిపించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషమే, సమాధానమే, ఆనందమే, పరమానందమే, సంతోషమే, సమాధానమే, ఆనందమే, పరమానందమే. Happy Christmas! Merry Christmas! Okay, thank you.